తెలుగుదేశం పార్టీ విజయఢంకం మ్రోగుతుంది. కర్నూలు జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ విజయకేతనం ఎగరవేస్తుందని, అదేవిధంగా ముందస్తుగానే రాష్ట్ర ప్రజలందరికీ తెలుగుదేశం అధికారంలోకి రాబోతుందని కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సోమవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ హాల్లో వైసీపీ ఏజెంట్లు కరువు అవుతారని జోస్యం చెప్పారు. నేను చేతులు ఎత్తేసాను, నా పని అయిపోయింది అని చెప్పేసి ఇవాళ 100% ఆయనకు కూడా ఇవాళ మనసులో పడిపోయింది. అయితే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నేను ఒకటే విన్నవిస్తున్నా, మీరు ఓడిపోతున్నారని నిర్ధారించి ఇవాళ కొన్ని నిర్ధారణ అయిపోయారు. కానీ మీరేమంటే రేపు పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు ఎక్కడ ఏజెంట్ కూర్చొని కౌంటింగ్ ఏజెంట్ కూడా దొరకరనే భయంతో వాడి మళ్ళీ జగన్మోహన్ వస్తున్నాడు. జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతున్నాడు. 9వ తారీఖు వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఈ కళ్ళబల్లి మాట కట్టిపెట్టాడయ్యా, ఓడిపోతున్నారా, మీరు ఇంటికి పోతున్నారా, ప్రజలు మిమ్మల్ని చీకొట్టినారా, ఇంకా సిగ్గు లేక ఇంకా సిగ్గు శర్మం ఉంటే బజార్లు అసలు మీరు తలెత్తనికి ఎలా ముఖం లేదు మీకు. ఈరోజు ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో, ఎలా పర్సెంటేజ్ పెరిగిందో ఇంకా చిక్కు రాకుంటే ఎట్లా. అందుకే ఇవాళ మీరు ఓడిపోతున్న భయంతో ఎక్కడ పడితే అక్కడ రౌడీజం చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, ఏదో భయభ్రాంతులు చేస్తున్నారు. ఓడిపోతారనే భయంతో ఇవన్నీ సృష్టిస్తున్నారు. ఒకటే రాష్ట్ర ప్రజలతో ఏకకంఠంతో ఒకే నిర్ధారించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలా, కేంద్రంలో బీజేపీ అధికారం రావాలా, అక్కడ మోదీ రావాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. ఇలా జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి పైన ప్రజలు నమ్మి ఓటు వేశారంటే అది చంద్రబాబు నాయుడు నమ్మకం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ప్రజలంతా ఏకకంఠంగా వచ్చారు. ప్రజలందరికీ నేను అడ్వాన్స్గా మీకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునేదాన్ని సిగ్గుపోతూ ఉంది. మన రాష్ట్రం రాజధాని లేదయ్యా. అందుకనే చంద్రబాబు నాయుడు మొట్టమొదటి నుండి చెప్పాడు, నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే మళ్ళా అమరావతి రాజధాని. కేంద్రంలో మోదీ కూడా చెప్పారు అమరావతి రాజధాని అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూటమి నమ్మి పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. విజయం సాధించబోతున్నాం, అధికారం వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం నుంచే పరారయ్యే రోజులు దగ్గర పడినాయి. అందుకనే ప్రజానికంతానికి ఎప్పుడూ చెప్పాను నేను, ఓడిపోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, గెలిచే వ్యక్తి చంద్రబాబు నాయుడు. గెలిచే వ్యక్తికి ఓటు వేయండి, కానీ ఓడిపోయి జైలు పోయే వ్యక్తి మాత్రం ఓటు వేయద్దని ఎన్నోసార్లు నేను చెప్పడం జరిగింది. అందుకనే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రం మొత్తం ఏకకంఠంగా ఒకే కంఠంగా చంద్రబాబు సీఎం కావాలని చెప్పేసి సైకిల్ పైన గుద్ది, జనసేన గుర్తు పైన గుద్ది, బీజేపీ యొక్క పువ్వు గుద్ది విజయడంక మోగించారంటే ప్రజల్లో ఒక ఆవేశం. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, దివాలా తీయించాడు, మా ఆస్తులు గుంజుకుంటానే భయంతో ఇవాళ ప్రజలందరూ కూడా ఏకకంఠంగా ఓటు వేసి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చేయాలని కోరికతో ఇవాళ ప్రజలందరూ ఏకకంఠ వచ్చారంటే అది ప్రజల యొక్క ఆశీర్వాదం, చంద్రబాబు నాయుడు నమ్మకం, కూటమి పైన ఉన్న నమ్మకం. కాబట్టే నేను మరొకసారి మీరందరూ పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. మీకందరికీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తరఫున ఉదయపూర్వక నమస్కారం తెలుస్తున్నాను.